Gracious, loving Heavenly Father, mighty God, creator of the whole universe, Lord, we praise you and thank you, Father, for giving us this privilege to gather in your name, and Brother Narasimha's family first, Father. Lord, we gather in your presence, Lord, to remember your graciousness, Lord, your mighty love and feeling love towards us, Lord. Lord, we remember the suffering you have undertaken, Lord, for our sins, Father. Lord, we pray that you might lead us, Lord, guide us, Father. Lord, enable us to remember this in our daily lives as we conduct our life, Lord. Lord, we pray that your name be honored through our lives and through our words, Lord. Lord, we pray that you might bind the powers of darkness, Lord. We pray, we praise you and pray this in the precious name of your Son and my Savior, Lord Jesus Christ. Amen. సన్నతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించదు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందని భయభక్తులు మీకు నేర్పెదను. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొను. యెహోవా దృష్టి నీతిమంతుల మీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుతురు. ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇర్మియా 39వ అధ్యాయము 6 నుంచి 38వ అధ్యాయము 6 నుంచి 13 వరకు ఇలాగూ రాయబడింది. వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలో ఉన్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడింది. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోనికి కూషీయుడగు ఎబెద్మెలేక షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరను సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసింది. రాజా, నా ఏలినవాడ, ఆ గోతిలో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును. పట్టణంలోనైనను ఇంకనూ రొట్టెలేమీ లేవు. అందుకు రాజు, నువ్వు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతనిని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలేకునకు సెలవీయగా, ఎబెద్మెలేకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింద గదిలోకి వచ్చి అచ్చట నుండి పాతమైన చింకి బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డపాతులను తీసుకొని పోయి ఆ గోతిలో ఉన్న ఇర్మియా పట్టుకున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన
ఆ బట్టలను తాళ్ళ మీద నీ సంకల కింద పెట్టుకొనమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసింది. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించింది. ఇంతటితో పాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 40 వరకు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఇంటిని, నన్ను చేర్చుకొంటిని. దిగంబరినై ఇంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఇంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉంటివి చూచి ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి. దిగంబరవై ఉండుట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అని. సువార్త పాఠంలోని 37. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశమైనట చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరివైనట చూచి బట్టలిచ్చితిమి. ఎప్పుడు రోగవై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. చాలండి. అక్కడ ఎన్ని మార్లు వాళ్ళు ఏమి చేశారనేది వచ్చింది. ఒకసారి అది చదువుతూ ఉండగా లెక్క పెట్టుకుందాం అందరం ఉన్నాం. ఒకసారి మైండ్ పెట్టాను మీద. ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. నీవు దప్పికొని చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి. ఎప్పుడు పరదేశమైనటు చూచి నిన్ను చేర్చుకుంటుమి. దిగంబరివైనటు చూచి బట్టలు ఇచ్చితిమి. ఎప్పుడు రోగువై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఇది నీతిమంతులైన వారి నుంచి వచ్చిన ఏమనాలి, తమ ఆశ్చర్యాన్ని అక్కడ యేసయ్య దగ్గర చెప్తున్నారు, వెళ్ళబుచ్చుతున్నారు, వ్యక్తపరుస్తున్నారు. ఎన్నిసార్లు వాళ్ళు ఎప్పుడు అనే మాట వాళ్ళు చెప్పారండి? 6 సార్లు అంటే మనుషుని జీవితంలో ఈ 6 పరిస్థితుల్లో ఎక్కడొక చోట అతడు ఏమంటారు, ఇరుక్కోక తప్పదు. ఎంతటి వాడైనా సరే, these are the unavoidable circumstances destined for anybody in the world. అందుకని యేసు ప్రభు వాళ్ళు చేసిన దాన్ని ఆయన
అప్రైజ్ చేస్తున్నాడు. చేసినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. మేము ఎప్పుడు చేసాం, మేము ఇప్పుడు చేసాం. అంచేత మరి మీరు ఎప్పుడు వచ్చారు, మీకు ఇప్పుడు మేము చేసాం అనేది అంత అర్థం. అప్పుడు ఆయన రిప్లై ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి. దాని కిందే అక్కడ ఈ మీకు అందుకు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చాలు. ఒకరికి చేయండి. అల్పులైన వాడు, బాగా వెల్టుడు వాడు కాదు, పేరు మోసవాడు కాదు. అల్పులు వాళ్ళ లోకంలో ఎవరికి అక్కర్లేదు. దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ కాల్డ్ నోబడీస్. అదొక లిస్ట్ ఉంది. అంటే ది మార్జినలైజ్డ్, ది అప్రెస్డ్, ది డౌన్ ట్రాడన్. వాళ్ళ ఎవరికి అక్కర్లేదు. బట్ ముఖ్యంగా వాళ్ళు వ్యసనాలను బట్టి బికారులు అయిపోతే వాళ్ళు చేయమని అది అర్థం. ఎవరు స్వార్థ కొరకు, యేసు కొరకు, నీతి కొరకు వాళ్ళకు తనకున్న ప్రతి ఆధిక్యతను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అటువంటి వాళ్ళని నువ్వు ఎప్పుడైనా చూస్తే కనుక నువ్వు ఎందుకు చేయలేదని అప్పుడు అడగడు ఆయన, ఇప్పుడు అడుగుతాడు. ప్రసంగం ఏమంటాడంటే 11లో నీ ఆహారముని నీళ్ళ మీద వేయము అంటాడు. అప్పుడు వేసాక ఏమవుతుంది చూడండి. 11:1 కదా. నీ ఆహారమును నీళ్ల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనపడను. అక్కడ జ్ఞాని అనబడుతున్న సొలొమోను చెప్పిన మాట అదైతే, సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడని యేసయ్య ఒకనాడు చెప్పిన మాట ఈవేళ అక్షరాలు అదే నిజమవుతుంది. కనుక వీళ్ళు కావాలని వీళ్ళు ఏం చేయరు. ఇది నీతిమంతులు అనబడుతున్న వారు పర్పస్ కొరకు, ఏదో రివార్డు కొరకు, అవార్డు వస్తుందేమో అలాగైతే ఏమి వాళ్ళు దేన్ని ఆశించి వాళ్ళు ఏం చేయరు. అవుట్ ఆఫ్ దేర్ లవ్ ఫర్ జీసస్ దే ఎక్స్టెండ్ దేర్ లవ్ టు దేర్ సఫరింగ్ నైబర్స్. అది అక్కడ భక్తి అంటే అది. అన్నదానాలు చేస్తుంటారు, వస్త్రదానం చేస్తుంటారు. అవి వాళ్ళకు ఉండి చేస్తున్నారు అవుట్ ఆఫ్ దర్ సర్ప్లస్. అది అలా కూడా చేయడం ఎంతమంది ఉన్నారు. అది కాదు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఏది లెక్కలోకి తీసుకున్నాడంటే ఆయన మిక్కిలి అల్పులైన వారు. వీళ్ళు ఎవరికి అక్కర్లేదు వీళ్ళు. బట్ దే టు ఆర్ మేడ్ ఇన్ ది ఇమేజ్ అండ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. సర్వశక్తిని పోలికలోను ఆయన రూపంలోనూ చేయబడ్డవారు వారు కూడా. నీతో ఈక్వల్ స్టేటస్ ఉంటేనే వాళ్ళు పిలుచుకుని వాళ్ళకి విందులు విలాసం చేయడం ఇది నీకు ఏమాత్రం దీవెన కాదు అని ప్రభు చెబుతూ ఒకనాడు వీళ్ళు చేసిన వాటిని వాళ్ళ ముందుగా పెడుతున్నాడు. అలా అంచేత ఇది ఈస్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ ఆన్ ద డే ఆఫ్ జడ్జిమెంట్. మేకలలో నుండి గొర్రెలు అన్నాడా, గొర్రెల నుండి మేకల దేనిలోంచి ఏది వేరు చేశాడు ఆయన? మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలువబెట్టాడు. అంచేత మేకలలో నుండి గొర్రెలు వేరు చేయాలి. ఇది మళ్ళీ వేరే కాన్సెప్ట్ అవుతుంది. ఇక్కడికి ఎలా ఆపుకుని ఈవేళ మన ధ్యానానికి రెగ్యులర్గా పడిపోదాము. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన మొదటి భాగం, మొదటి వచనం ఒకసారి చదువుకుని చివరి వచనం కూడా చదవడం. మధ్యలో లెంగ్ది ఉంది కనుక దాన్ని అలా ఉంచుదాము. ఈ వేళకి ఏమి కావాలనేది ఆలోచన చేసుకుందాం. రైట్. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. చాలండి. ఆఖరి యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించు. ఆయన శరణుజొచ్చిన వారందరిలో ఎవరును
అపరాధులుగా ఎంచబడరు. ఎంచబడరు. నన్ విల్ బి రెకన్డ్ యాజ్ గిల్టీ ఆర్ కల్ప్రిట్స్. అపరాధులుగా వారు ఎంచబడరు. ఎప్పుడు శరణ చూచినప్పుడు. ఈ 34లో నీతిమంతులు అనే మాట ఎన్నిసార్లు వాడి ఒక్క సర్వే చేయడు. మనకి ఎలాగైతే ఇంటికైతే ఎలా చేయము ఆ పని. నీతిమంతుడు ఇలాగ నీతి. మూడు సార్లేనా? 17 నీతిమంతులుగా, 19, 15, 21, 15 కూడా 17, 19 4 సార్లు సార్. 4 సార్లు ఉన్నది కనపడుతుంది. 3 రైట్ 4 రైట్. 4 రైట్. పుస్తకంలో లేదురా పాట. సందేహమేళ సంశయమేళ అనే పాట మొన్న మీరు సరే డిస్ట్రిబ్యూట్ చేశారు కదా, దాంట్లో చూడండి ఈ లోపల. అదే ఆ పాట. అందుకని నీతిమంతులకు ఉన్న స్థానము దేవుడు ఆపదలు వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే దే స్విమ్ అగేన్స్ట్ ద స్ట్రీమ్స్, అగేన్స్ట్ ది కరెంట్. నీతిమంతులు అనబడేవాళ్ళు ప్రవాహానికి ఎదురుతూ ఉండడమే నీతి. ప్రవాహం కొట్టుకుపోవటం కాదు. కొట్టుకుపోవడం అంటే ఇట్ ఈస్ లైక్ డెడ్ ఫిష్. ఎదురెళ్తాం అంటే లైవ్ ఫిష్. ఫిష్ దట్ ఆర్ అలైవ్, అవి దే స్విమ్ అగేన్స్ట్ ది కరెంట్. అంచేత నీతిమంతులు ఎందుకు వస్తారంటే ఆపదలు? వాళ్ళు ప్రతిదానికి ఈళ్ళైపో గోడుగా వెళ్ళిపోయి వాడికి ఏ ప్రాబ్లం ఉండదు. అలా స్ట్రైట్గా వెళ్ళేవాడికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడు అనుకోండి ఎంతమందిలోంచి వెళ్ళిపోవచ్చు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిదని చెప్పడంలో అర్థం. అంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్కి వీళ్ళకి కలిగిన హైయెస్ట్ నోబ్లెస్ట్ గోల్కి ప్రభువు ఇటర్నల్ రివార్డ్ ఇవ్వబోతూ చెప్తున్న మాట, పరలోకమే మీకు ఇస్తానయ్యే కదా అని ప్రభు విత్ ఆల్ హిస్ హార్ట్ ఈ ప్రామిస్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అందుకని ఇంతకీ నీతి గురించి అనేసార్లు చెప్పాను. మరొకసారి మీకు జ్ఞాపకం చేసి మొదటి వచ్చిన మీ చేత చదివించాను. దాని అర్థం ఏంటో వినేసి ముందుకెళ్దామే. నీతి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం? ఏమని చెప్పుకున్నాం? వాట్స్ మెంట్ బై నీతి? అనుసరించి ప్రవర్తించడం. ఓకే, మీకు ఒక క్లియర్ కట్గా అది చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ అయినాను. నేను మీకు ఒక క్యాప్సూల్ టైప్లో నేను మీకు చెప్పాను. ది రైట్నెస్ విత్ గాడ్, man's rightness with God. The vertical relation must be straight and forward. అది నీతి. ఆయనకి నీకు ఏ డిఫరెన్సెస్ రాకూడదు. అది మెయింటైన్ చేయగలిగిన మనస్సాక్షి నిన్ను అనుక్షణము నీ ఎడల మనస్సాక్షి మెళకువ కలిగి నిన్ను రేపుతూ ఉంటుంది, నీతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రొవైడెడ్ when you lend your ears to your consciousness. అందరూ అన్ని శబ్దాలుగా ప్రతి సౌండ్ పొల్యూషన్కి చెవులు పనిచేస్తాయి. మనస్సాక్షి మాట్లాడుతున్నప్పుడు ఎవడికి అది దాన్ని పట్టించుకోడు. బీ సైలెంట్ అంటాడు, మాట్లాడకంటాడు. షటప్ అని వాడికి చెప్పుకుంటే ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఇక వాడికి ఎలా వినిపిస్తుంది అన్నమాట? వినిపించదు. Conscience is the inbuilt representative on behalf of God Almighty. ఎప్పుడో జరిగిపోయింది బిఫోర్ క్రియేషన్. ఇలా పెట్టినా మనిషి ఆయనని వాదించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఐఎమ్ సో అండ్ సో, ఐ హ్యావ్ సో మచ్, ఇలాగా ఏదో చెప్తూ ఉంటాడు స్టోరీ. కానీ ఆయన ఆవిడని ఎక్కడ తీసుకోలేదు. బిడ్డరా, ఈవేళ మనం నేను ఎల్లప్పుడూ
నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. సన్నుతించదను. నిత్యము ఆయన కీర్తి ఉమ్. నా నోట ఉండును. ఒకసారి ముగ్గురు రెడీ అవ్వండి. కీర్తనలోనే 25:15, ఇంకొకళ్ళేమో యెషయా 58:11, మామూలుగా 34:1 అది అలా ఉంచుకోండి. ఇప్పుడు 25:15 నా కనుదృష్టి నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. నెక్స్ట్ ఆయన నా పాదములను పాదములను వలలో నుండి విడిపించు. వలలో నుండి విడిపించు. యెషయా గ్రంథం 58:11. యెహోవా నిన్ను యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము నడిపించును. క్షామకాలమున శ్యామకాలమున ఆయన నిన్ను ఆయన నిన్ను తృప్తిపరచి నీ నీ ఎముకలను బలపరచును. నీరు కట్టిన నీవు నీరు కొట్టిన తోట తోట వలె ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండేదు. దీస్ ఆర్ ది బ్లెస్సింగ్స్. ఇందులో ఎప్పుడును, ఎల్లప్పుడును, నిత్యము అనే మాటలు మనం ఎక్కువసార్లు విన్నాము. దానికి ఇప్పుడు కీర్తన గ్రంథంలో 34 ఈ వ్యాలిడెడ్ సంకీర్తనలోని 34లో మొదటి వచనంలో నేను ఎల్లప్పుడు అనే మాట ఉంది. అంటే ఆల్వేస్ ఆర్ అన్సీజింగ్. ఇంకా మాట చెప్పండి, కంటిన్యూల్లీ ఈ మాట వాడబడింది. దీనికి హీబ్రూలో తామిద్ అనే మాట వాడబడింది. అర్థం ఏంటంటే దేవుని చేత నియమించబడిన, దేవుడు కోరుకునేవి అనునిత్యము జరగవలసిన కార్యక్రమాలుగా ఆయన వాటికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన మాట్లాడతాడట. ఆ మాట్లాడినప్పుడు ఎప్పుడు మాట్లాడతాడు అనేది ఒక సర్కమస్టెన్స్, ఒక సిచ్యుయేషన్ మనకైనా ఫిక్స్ చేసి పెట్టాడు ఆయన. నిర్గమకాండము 29వ అధ్యాయం 42వ వచనం. మనతో ఎప్పుడు మాట్లాడాలి. ఈవేళ చదువుకున్న భాగాలకి దీనికి రెలవెన్స్ ఉంటుందా ఉండదా అనేది మీకు అట్ ది ఎండ్ యూ విల్ కమ్ టు నో. 29:42 ఎక్సోడస్. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. అంటే దహన బలి అనేది ఎప్పుడు అర్పించాలి? ఎనీ పర్టికులర్ టైం? ఎస్, నిత్యము అర్పించాలి. అక్కడే 28:30 చూడండి. నిర్మకాండంలో 28:30. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరిము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధమును నిత్యము భరించు. అమ్మ 28:30 28:30 కాదా? అట్లా అహరోను పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలు పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరించవలెను. నిత్యము. తామిద్ అనే మాట వాడబడింది. నిత్యము అనే మాటకి మీకు 3 రిఫరెన్స్ ఇచ్చాను. నువ్వు ఎల్లప్పుడూ కాపాడబడాలి. నీతో దేవుడు మాట్లాడాలి. నీవు నిత్యము దేవుని గైడెన్స్ నీకు కావాలి అనే క్లాసులు ఎప్పుడు ఏమైనా ఉన్నా అనుకోండి, మనుషుడు దేవుని ఇన్వోక్ చేయటం, ఆయన అభ్యర్థించి ఆయన బతిమలాడుకోవడం, అది నీకు ఎప్పుడు సాధ్యమవుతుందంటే వెన్ యూ ఆఫర్ ది బర్న్ట్ ఆఫరింగ్. దహన బలులు అర్పించాలి. బలులు రకాలు ఉన్నవి. ఆయన మోస్ట్ డిజైరస్, ఆయన కోరుకునేది, ఇష్టపడేది, చాలా ప్లెజెంట్గా ఆయన ఎంచుకునేది ఏమంటే దహన బలి. దహన బలిలో జరిగేది ఏమంటే
ఇక ఆయన సన్నిధిని వెళ్ళిన కంటెంట్ లాగా ఉండదు. ఇట్ విల్ బి కన్స్యూమ్డ్ అంటు డస్ట్ అండ్ ఇట్ ఎవాపరేట్స్ త్రూ స్మోక్. అలా వెళ్ళిపోయినప్పుడు దేవుడు అందు నుంచి వచ్చే ఆ వాసన, జంతువులో ఉన్న ఫ్యాట్ కాలిపోతున్నప్పుడు వచ్చిన వాసన, అది ఆయనకి వాసన ఆఘ్రానిస్తాడు ఆయన. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ అంటే ద బెడ్రాక్ ఆఫ్ లైఫ్ అన్నమాట, జీవానికి ఫౌండేషన్ ఫ్యాట్. అందుకని ప్రతి మనిషిలో వాడు లావు ఉన్నా బక్క ఉన్నా ఎండిపోయినా సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉండాలి, లేకపోతే ఆ జీవానికి బేస్ ఉండదు. జీవము కంటిన్యూ అవ్వాలంటే ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఫ్యాట్. అది ఆయనకి అర్పించినప్పుడు కరిగిపోవాలి. అంటే వీ లాస్ట్ అవర్ సెల్స్ ఇన్ హిస్ ప్రెసెన్స్. మనం ఉన్నాము అనేది మనకు తెలియకూడదు. ఆ ఎక్స్టెంట్కి మనం ఆయన సన్నిధిలో ఏమవాలి, ఆయన సన్నిధి అగ్నిలో మనము దహించబడాలి. మనకు పూర్వం ది ఏన్షియంట్ ఇజ్రాయెలైట్స్ దే యూజ్ టు ఆఫర్ యానిమల్స్, బర్డ్స్. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఆయన అంటే అవాయిడ్ చేసిన. ఎందుకంటే వీడు మనస్సాక్షి లేనివాడు అయ్యాడు. జంతువులు, వేలాది జంతువులు, వందలాది జంతువులు కోసి పడేతను తప్పించి అవి గిజ కొట్టుకుంటూ చచ్చిపోతుంటే అలా చూస్తాడు తప్ప అయ్యో అని వీడి మనస్సాక్షి బాధ పెట్టట్లేదని దేవుడు ఆయన అమెండ్ చేసి ఈ గేవ్ ది న్యూ టెస్టమెంట్. అండ్ అందులో ఏం చేశాడు, ఇక బలి ప్రస్తావన లేకుండా బలి నిత్యము బలిగా ఉండే నిమిత్తమే ఆయనే బలి అయిపోయి మనల్ని దాన్ని సెన్స్ చేయమంటున్నాడు. వీ మస్ట్ కమ్ టు అవర్ సెన్సెస్. అన్లెస్ అంటిల్ మనము ఆ భావంలోకి రాకపోతే భక్తి ఇవన్నీ ఏమి చేసినా అది నిర్వీర్యము, నిష్ప్రయోజనం. ఇట్ విల్ రిమైన్ యాజ్ ఫ్యూటైల్, యూస్లెస్. ఎలాగండి సెన్స్ చేయటం అనేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. విశ్వాసం కూడా అలాగే సెన్స్ చేయగలరు. అబ్రహాము పిల్లలు లేనప్పుడు దేవుడు ఆయన ప్రామిస్ ఇచ్చాడు. శారాతో అంటాడు, అమ్మ నీకు మీదిడికి నీ రొమ్మను నీకు కొడుకు నువ్వు ఎత్తుకుంటావు అని అంటాడు. కొడుకు లేడు, ఏమి జస్ట్ ఊరికి మాట అనేది. అంతకు మునిపే 25 ఏళ్ళు అయిపోయింది. 24వ సంవత్సరం మళ్ళా ఏంజల్ ఆఫ్ ద లార్డ్ పడ్డట్టు చెబుతూ ఇంకో సంవత్సరం వచ్చేప్పటికి మీదిరిగానే మాట వచ్చేప్పటికి 25th ఇయర్ వచ్చేప్పటికి ఇసాకు పుట్టాడు. విషయం ఏమంటే పుట్టినప్పుడు లేనప్పుడు శారా యొక్క హృదయము బిడ్డని చంకలు పెట్టుకున్నట్టు, బిడ్డను రూము, బిడ్డకి పాలిస్తున్నట్టు, ఇవన్నీ కూడా షీ వ్యూడ్ అండ్ షీ డ్రీమ్డ్ ఆఫ్. అది సెన్సింగ్ అంటే. ఈ రాసిన పాటలన్నీ వాళ్ళు వెళ్ళి పాడారు, అక్కడికి కలవరిగిరికి వెళ్ళి పాడారు. ఈవేళ ఎయిర్లైన్స్లో ఇజ్రాయేల్ వీళ్ళు రావడం కాదు. దీస్ పీపుల్ కల్వరిగిరి చేరు మనసు ఏ పాపం మెరుగు ఇంతవరకు మనం పాడిన ప్రతి పాట కూడా దే వెంట్ ఇన్ స్పిరిట్ టు ది హోలీ మౌంట్ వేర్ క్రైస్ట్ క్రూసిఫైడ్. ఆయన చనిపోయిన చోటకి వెళ్ళొచ్చి రాసిన పాటలు. ఫ్యాన్ కింద కూర్చుని ఈజీ చైర్లో కూర్చుని రాసిన కవిత్వాలు కాదు ఇవి. ద వెంట్ అండ్ కేమ్ బ్యాక్. లేకపోతే వీళ్ళు ఒక క్షణం వీళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఎంత సెన్స్ చేసి చూడండి. మీరు వింటే చాలు, మీరు వినండి చాలు. నేను పాడతాను, మీరు ఆలకించండి. వాళ్ళు నిజంగా వెళ్ళారు లేదని. చెడుగు యూదులు బెట్టు పడరా అన్ని పాటలకు
సుడుబడి నడచినారా, చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడుబడి నడచినావా, కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా, ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా. ఇప్పుడు మీ మనసాక్షితో మీరే చెప్పండి. ఒకడక్కడికి వెళ్ళి రియల్గా ఆ వేళ యేసు శిలువ మోస్తూ ఉండగా చూసినట్టుగా రాశాడంటే హౌ ఇట్ వాస్ పాసిబుల్ టు డిపిక్ట్ సచ్ ఎ డ్రెడ్ఫుల్ సీనరీ. ఇంత భీకరం అండి, మొయ్యలేక సుడిపడిపోతున్నాడు, తిరిగిపోతున్నాడు మనిషి అంతా. 6 అడుగుల మనిషి, ఆజానుబాబుడు యేసుస్వామి, యంగ్ చాప్ ఆఫ్ 33.5 years ఆ సిలువని మొయ్యలేకపోతుంది. మనకు కనిపించేది వుడెన్ క్రాస్ మనకు కనిపిస్తుంది, బట్ ఇన్ హిస్ హార్ట్ ఈస్ క్యారింగ్ ది హోల్ సిన్ ఆఫ్ ది వరల్డ్ రైట్ ఫ్రమ్ యాడమ్. పాప బరువుని మోయలేకపోతున్నాడు. కాబట్టి unless until we open our eyes along with his tour, his procession in the streets of the holy city, వీధులంటే తిప్పేశారు ఆయన కదా. అప్పుడు చూసి పాడాడు పాట, దాన్ని చూడబట్టి పాడాడు పాట. మరి ఎంతసేపు మనము వేరేవాళ్ళు రాసిన పాటలు పాడుకుంటమే మన జీవితం అవ్వట్లేదు. మరి మనకంటూ ఒక పాట ఇప్పుడు మనకు వస్తుంది. ఒక దైవజనుడు చెప్తూ విన్నాను, చాలా పెద్ద అయినా ఆయన అప్పుడు చాలా చిన్న, అప్పుడు ఇంకా స్టూడెంట్ లెవెల్ ఉండేవాడు. విన్నాను ఆ స్టేట్మెంట్, వన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ సాంగ్ అన్నాడు. అంతే ఒక్క స్టేట్మెంట్తో నాకు బుర్ర హిడిపోయింది. అప్పుడు నేను చాలా పాటలు పాడేవాడిని. కుర్రవాడిని, హై స్కూల్ స్టూడెంట్స్ ఉండేవాడు, మంచిగా ఇంకా బాగా పాడే పరిస్థితి ఉండేది. పిల్లలు వచ్చి చేరేవారు చుట్టూను, దే ఎంజాయ్ మీ. ఓకే, విషయం ఏంటంటే వన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ సాంగ్ అంటే ఏంటిది? నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను కదా, పాపపు బురద నుండి లేవనెత్తెను, జీవ మార్గమందు నన్ను నిలువబెట్టెను, ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవితకాలమంతా, హల్లెలూయా ఆనందించెదము ఆయననే పాడెదన్ జీవితకాలమంతా, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను. విషయం ఏమంటే ఇతర రాసిన పాడదని కాదు, దే ఆర్ రిటన్ బై దెమ్ సెల్వ్స్. మరి నీ జీవితంలో ఒక పాట నీకు రాదా? యెహోవాను గురించి పాడుడి, కొత్త కీర్తన ఆయన మీద కొత్త కీర్తన పాడుడి. ఆయన నిత్యము కీర్తనీయుడైన అంచేత మరి నీ షేర్ ఏది? అందరు కానుకలు వేస్తారు కదా, అందరు వేస్తారు. పాటలు రాసిన వాళ్ళు కూడా దట్ ఈస్ అన్ ఆఫరింగ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ సైడ్. మరి నీ వంతు వెళ్ళినప్పుడు నీ పాట ఏది? నీ మాట ఏది? నీ సాక్ష్యం ఏది? దీస్ ఆర్ ది థింగ్స్ దట్ షుడ్ అలర్ట్ us, enlighten us. ఓకేనా? ఇప్పుడు ఇర్మియా గురించి కొన్ని మాట్లాడేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఇర్మియా వాజ్ ది ఫోర్ షాడో ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ది వీపింగ్ ప్రాఫిట్. యేసు ఇక్కడ 2000 సంవత్సరాల క్రితము ఉన్న ఆయన మనకి మన స్ఫురణకు మన స్ఫూర్తికి ఆయన చాలు. అయితే గ్రంథ పరిశీలకులకు ఇర్మియాను గురించి చదవడంలో అర్థం ఏంటంటే
No, he is not only. Jesus, the last prophet of all. ఇక ప్రవక్తల వ్యవస్థలో చివరి వ్యక్తి ఈయన. ఈయనకి ముందున్న వాళ్ళందరూ ఇదే పాటలు పడ్డారు. ఒకటి, వారి లోక పాపమును మోసి పడలేదు వాళ్ళు. దే వర్ పెర్సిక్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ ప్రీచింగ్. దేవుని మాట చెప్పినందుకు వాళ్ళు హింసించబడ్డారు, గోతులు వేయబడ్డారు. ఒకటి కాదు, నానా హింసలు పడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు కూడా. యేసుప్రభు బోధించినందుకు వాళ్ళ వలె ఈయన హింసించబడ్డాడు. ఇవన్నీ ఉపకారాలు చేసినందుకు హింసించబడ్డాడు. అబవ్ ఆల్, ఆయన రావడము ప్రతి మనిషి నుంచి తన పాపాన్ని వేరు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన టు అటోన్ యువర్ సిన్, నీ పాపానికి పరిహారం చేయడానికి వచ్చినందుకు గాను ఆయన చచ్చిపోయాడు. అందరూ చావు లేదు. ఒకసారి నేను తూర్పుగోదావరి జిల్లాలో మాధవరాయుడు పాలెం అనే ఊరు ఉన్నది. అక్కడ వెళ్ళినప్పుడు నేను అంటే 6 సంఘాలు చూసుకుంటూ వెళ్ళాలి. సాయంకాలం 6ంటికి భోజనం ఎక్కడైనా దొరికితే తింటున్నా, అది లేదంత విషయం. ఎందుకంటే అప్పుడు పరిస్థితి అది. 6 చర్చిలోనూ నేనే వెళ్ళి మాట్లాడుకోవాలి, ఆరాధన చేయాలి. సచ్ బ్యాక్వర్డ్ పరిస్థితి. అంటే నేనేమో దానికి జంకలేదు, వెళ్ళిపోయిన అదే డొక్సైకిల్ వేసుకుని. అందులో ఆ వేళ గుడ్ ఫ్రైడే వచ్చింది. మూడు ఊళ్ళలో చేసి వెళ్ళాను. 4 వరకు అక్కడ చీకట్లో సుబ్బారావు ఉన్నాడు. ఇప్పటికీ నా జ్ఞాపకం పేరు. ఇప్పుడు అతను లేలేడు. శుక్రవారం నాడు రాకముందు గురువారం నాడు తను సంఘంతో శబ్దం చేశాడంట. రేపు ఏమైనా సరే పాస్టర్ గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే అని రేపు నుంచి సంఘం రాను అని అన్నాడంట. ఇది అందరూ వాళ్ళు వినేశారు. నేను మామూలు వెళ్ళిపోయాను కదా, వెళ్ళిపోయింది. అతను ఫుల్ ఆన్లో వచ్చేసాడు. పాస్టర్ ఆగమన్నాడు, ఆగిపోయాను. ఇప్పుడు రాజీవ్ గాంధీ చచ్చిపోతే ప్రజల కోసమే కాదన్నాడు, ప్రజల కోసం అన్నాడు. చచ్చిపోతే దేనికన్నాడు, యేసుప్రభు కూడా ప్రజల కోసం. మరి ఇప్పుడు రాజీవ్ గాంధీ యేసుప్రభు ఇద్దరు ఒకటే కదా అన్నాడు. మరి ఇప్పుడు నేను అవునని చెప్పాలా కాదని చెప్పాలా? ముందు 2 ప్రశ్నలకి ఓకే అన్నాను. మరి 3 ప్రశ్నకి కాదండి తగ్గుపెట్టేసుకున్నాడు. అప్పుడు చెప్పారు, బాబు అతడు ఇలా చచ్చిపోయాడురా, ఇలా చచ్చిపోయాడురా అని కొంచెం 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడేటప్పటికి నేను ఇలాగ అనుకోలేదండి అన్నాడు. కాబట్టి అబ్బాయి, యేసుకు ఎవడో సాటి రాడురా బాబు, ఈ విషయం నువ్వు గుర్తుంచుకో. నీకు మధ్యాహ్నం నుంచి రేపు ఉదయం నువ్వు కదా ఫ్రీ అయిపోయాక నేను వచ్చి మాట్లాడుతానని అతను అలా ఆబ్జెక్షన్. కాబట్టి యేసు ప్రభు చచ్చిపోతాం, ఉన్నవాళ్ళు చచ్చిపోతాం. ఆ చావులో మనం చేసుకున్న దౌర్భాగ్యానికి మనం చచ్చిపోతాం. ఈ లోకము చావును కోరేది, చావులు జరిపే లోకం ఈ లోకం. వన్ షుడ్ డై హియర్. ఇక నీకు ఇష్టం ఉన్నా చచ్చిపోవాలి, ఇష్టం సార్ ఇంకా 1 నాడు నాకు కావాలన్నాడు, అయినా సరే అప్పటికైనా నువ్వు చనిపో. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ డెత్. వెర్ ఇస్ ద హెవెన్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ లైఫ్ అండ్ ఇటర్నల్ లైఫ్. కాబట్టి యేసు స్వామి చెప్పిన మాట ఏమంటే కదా, ఇర్మియాలు యెషయాలు ఈ పర్వతంలో వచ్చి అప్పుడే ఒక జాతి కొరకు వాళ్ళు అలాగే వాళ్ళందరూ ఎందుకంటే దే స్టూడ్ ఫర్ ది కమింగ్ లార్డ్స్ అడ్వెంట్ అండ్ హిస్ అటోన్మెంట్. వచ్చుచున్న యేసు యొక్క రాకను గురించింది, ఆయన చేసిన పాప పరిహారార్థమైన శిలువ శిక్ష గురించింది వారు మనకి హింటిస్తూ ఉండడానికి దేవుడు పంపిణీ ఏర్పడ్డది. జీసస్ ఇస్ ద క్లైమాక్స్. ఓకేనా? ఇప్పుడు మనం వింటున్నాము, నీతిమంతులు అడుగుతున్నారు ఈ వేళ యేసు ప్రభుని, సార్ మీరు ఎప్పుడు వచ్చారు సార్, ఎప్పుడు వస్తే వింటున్నారు. ది 6 stages ఆఫ్ మ్యాన్స్ డెస్టిట్యూట్ కండిషన్స్. దిక్కుమాలిన పరిస్థితుల్లో 6 రకాలలో
ఆయన కొరకు, పరలోకం కొరకు, నీతి కొరకు, సువార్త కొరకు హింసలు అనుభవించిన బిడ్డలు పేదవారు. ఏమంటే ఇప్పుడు గన్మ్యాన్ సెక్యూరిటీతో సేవ చేసే సేవకులు ఉన్నారు, కారు మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు, సైకిల్ మీద కూడా ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మరి రకరకాల మరి ఆయన అది చెప్పిన వాటిని ఈయన అంటే అల్పులైన మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఎవరికి చేశారో దట్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇట్ విల్ బి ఈక్వేటెడ్ టు మై సెల్ఫ్. అది నాకు చేసినట్టేరా మీరు, నాకు చేసినట్టే అనే అనడంలో వాళ్ళ ఆశ్చర్యానికి అవధులు లేవు. అదేంటి ప్రభు అంటే అవును. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. పేదలను కనికరించువాడు, పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఆ, వాని ఉపకారమునకు ఆ. ఆయన ప్రత్యుపకారము చేయును. మరి మీరు ఎవరైనా ఎప్పుడైనా దేవుడిగా అప్పించారా? ఆయన చేత మీకు దమ్ముంటే ఆయన చేత నోట్ రాయించుకోవాలి. అంటే ప్రామిసరీ నోట్. అది భక్తి క్లైమాక్స్. బ్యాంక్ కూడా కలిసింటే బ్యాంక్ కూడా లేని పురుషు ఇక్కడ అంతా అడుగుతాడు, ఇల్లు ఒళ్ళు అంత రహించమంటాడు. అయినా వాడు సఫిషియెంట్గా మనకి ఇవ్వడు అప్పు. ఈ మధ్య ముత్తూడు ఫైనాన్స్ కూడా చూపుతున్నాడు. అయినా ఎప్పుడు కావాలని ఎంత కావాలని తీసుకొచ్చాడంట. ఇది ఆఫ్టర్ తాకట్టు మన దగ్గర అన్ని మనం మొత్తడు కూడా వచ్చేసుకున్నాక అప్పుడు ఎప్పుడు కావాలో ఎంత కావాలో తీసుకుంటాం. దిస్ ఇస్ ద లార్డ్స్ హైనెస్. సృష్టికర్తకి యూ విల్ బి మనీ లెండర్. నిన్ను అలా ఉండమంటాడు ఆయన. ఏది ఎప్పుడు ఇచ్చా విచ్ మీన్స్ ఇవి అనమాట. ఈ 6 స్టేజెస్లో అవస్థలు పడుతున్న బిడ్డలు వాళ్ళు అడగరు, వాళ్ళు చెప్పరు. అడగా అర్పించేసుకుని వాళ్ళు అలా జీవితాలు కొనసాగించిపోతారు. దే నో దేర్ రివార్డ్ ఈజ్ ఇన్ హెవెన్. బట్ ఆన్ ఎర్త్ చూసేవాడు కొంతమంది, చూడడం కొంతమంది. అది వద్దు మనకి. ఈవేళ రేపు మనము ఎప్పుడో ఒకప్పుడు ఆన్ వన్ ఫైన్ మార్నింగ్ వీ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మనతో ఈ ప్రశ్న ఆయన వేయడానికి ఆయనకి మనం ఏమన్నా కొంత అవకాశం ఇస్తున్నామా ఇవ్వట్లేదు. దట్ వీ హ్యావ్ టు ఎగ్జామ్ అవర్ సెల్స్. ఇవాళ ఎన్నో రోజు 22వ దినపు మన ధ్యానంలో దేవుని వాక్య ప్రకటన, ఆయన డెసిషన్స్ని రిలీజ్ చేయడంలో ఇర్మియాని ఏం చేశాడు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు గోతులు వేసేస్తే అతని గురించిన సమాచారం ఎవరి ద్వారా వచ్చింది? ఏ దశిస్తుడు అతను కూషీయుడగు ఎదెల్మెలకు. కూషి దేశం అంటే ఇథియోపియా అంటే ఆఫ్రికన్. ఈజ్ అన్ ఆఫ్రికన్ బ్యాక్గ్రౌండ్. ఎబెద్ మెలక్. మెలక్ అంటే రాజు, ఎబెద్ అంటే సర్వెంట్, కింగ్స్ సర్వెంట్ అండి. అతడు న్యూస్ తెలుసుకుని రాజుకి చెప్తే రాజు మామ రే గో అండ్ రిలీజ్ హిమ్ అని చెప్తాడు. అక్కడ జరిగిన విషయం. బట్ అలాగే చాలాసార్లు ఇర్మియా వాజ్ పర్సిక్యూటెడ్. బలవంతాన్ని ఐగుప్తుకి పార్టీ చెప్తారు ఈ ఇర్మియాని. కాళ్ళు చేసి కట్టేసి ఇష్టం లేకపోతే సార్ ఏంటి ఇర్మియా చేసింది ఏంటి అంటే ఫర్ 40 years ఆయన చేసిన ప్రసంగం ఏమంటే, అరే మీ మార్గాలు, మీ వాక్స్ ఆఫ్ లైఫ్, మీ జీవన విధానాలు మార్చుకోండి, విగ్రహారాధన మానేయండిరా అన్నాడు. ఆ 2 మాటలు 40 ఏళ్ళ మినిస్ట్రీలో
తను చేసిన ప్రసంగం ఈ ఒకే ప్రసంగం. స్టాప్ యువర్ ఐడలరీ, సీజ్ యువర్ వాక్స్ ఆఫ్ లైఫ్. మీ ప్రవర్తన మార్చుకోండి. విగ్రహారాధనకి టోటల్గా సమాధి చేయండి అంటే ఇది వాడు చాలా బాధ చేసింది. ఎందుకంటే విగ్రహారాధనలో ఉన్న గమ్మత్ ఏంటంటే మనిషికి కావలసిన ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అందులో ఉంది. ఇశ్రాయేలు వాగ్దాన భూమికి వెళ్లే ముందు దేవుడిచ్చిన శాసనం, రే మీరు ఏరు దాటి వెళ్ళిపోతున్నారు వాగ్దాన భూమికి, అక్కడ వాడు చేసినవి చూసి మీరు ఫాలో కాకూడదు. మీరు ఆల్రెడీ విడిచి వచ్చారు ఐగుప్తే, అక్కడి జ్ఞాపకాలు మీకు రాకూడదు. అయితే మరి మమ్మల్ని ఏం చేయమంటారు, ముక్కు మూసుకోమంటారా అని ఒకవేళ అడుగుతారేమని దేవుడు ముందుగానే వాళ్ళ మనకు సెట్ ఆఫ్ ప్రిసెప్ట్స్, స్టాట్యూట్స్, లాస్, రూల్స్, రెగ్యులేషన్ అన్నీ పెట్టేసి మీరు ఈ పండుగలు చేసుకుంటారు మీరు ప్రభువారు 7 పండుగలు వాళ్ళకి ఇచ్చాడు. అందులో ప్రతి పండుగకి వీళ్ళు పడిన అవస్థలో ప్రభు ఎలాగ వీళ్ళతో ఇంటర్వ్యూన్ అయ్యాడో, ఎలాగ జోక్యం చేసుకుని వీళ్ళు రిలీజ్ చేశాడో, వీళ్ళకి క్షేమాన్ని ఇచ్చాడో ప్రతి జ్ఞాపకం చేసుకోండి చెప్పాడు తప్ప ఇష్టానుసారంగా తిని తాగి అన్యులని పౌలు గారు సమరైజ్ చేస్తున్నాడు. వాళ్ళు ఏంటి తినుటకును తాగుటకును కూర్చుండేది, ఆడుటకు లేచి ఫినిష్. ది సమ్మరీ ఆఫ్ ది హోల్ ప్యాగన్ వరల్డ్ ఏమంటే తింటూ తాగుతూ ఆడుకో. మరి వేరే ఇజ్రాయిల్స్ అలా కాదు, వాళ్ళకంటే ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే వాడు జంతువులు అర్పించే అంత స్ట్రిక్ట్ లైఫ్కి వాళ్ళు స్టిక్ ఆన్ అయిపోతే మరి మనము జీవము గల దేవుని కుమారుడు నేరుగా వచ్చి ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన చావుకి మనం విట్నెస్ ఇవ్వాలంటే మనం ఎలాగా మనం లోపల జీవించాలి? దిస్ బిగ్ క్వశ్చన్ అండ్ ఇటర్నల్ క్వశ్చన్ అపాన్ ఎవ్రీబడి. ఇట్ మే ఇన్వేడ్ అపాన్ అస్. ఇదే ప్రశ్న మన మీద దాడి చేయొచ్చు. కనుక అందరు ఆలోచన కలిగిన వారై మనం ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎల్లప్పుడూ యెహోవాను, ఎందుకంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. యూ మస్ట్ బికమ్ ది బర్న్ట్ ఆఫరింగ్. నీవు దహన బలి అయిపోవాలి. దహన బలి అని ఆరాధనగా పాడుకుంటాం కాదు, మనమే అయిపోవాలి బలి. అంటే ఆ బలి మనమైనా ఆ క్షణం చెప్పలేదు. జీవితం చరిత్ర బాధలన్నీ పోతాయి, గుండె బరువు తిరిగిపోతుంది. ఇక మనకి ఏది కనపడదు, ఇక ఆయన నువ్వే మీ ఇద్దరే ఉంటారు ఇక లోపం. ఇదేమవుతుందంటే దిస్ లైఫ్ విల్ ఇంపాక్ట్ అపాన్ యువర్ నైబర్స్. అప్పుడు అందరు నిన్ను బట్టి వస్తారు, అప్పుడు ప్రభుకి సాక్షిపడతారు. లైక్ వైజ్ హిస్ కింగ్డమ్ విల్ బి ఎక్స్పాండెడ్ డే బై డే. అందుకని బైబిల్ లేక కాదు, సువార్త వినిపించక కాదు, ఈవేళ టీవీలో ఏంటి అటు ప్రతి ఏంటది ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మీద వాక్యం వస్తుంది, మస్తు వస్తుంది. సుఖం ఏంటంటున్నాను, ఇట్ షుడ్ బి అప్లైడ్ అండ్ సెన్స్. ఓకేనా? ఈ మాటలతో వాక్యం ముగించుకుందాము. కనుక ఆలోచించండి ఒకసారి. చివరి వచ్చిన యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇక ఎంతకంటే నీకు అష్యూరెన్స్ నీకేం కావాలి ఆలోచించండి. మ్యాన్స్ అల్టిమేట్ నీడ్ ఏమంటే టు బి జస్టిఫైడ్. నీతి మొదటిగా తీర్చబడతాం కావాలి. నీతి మాత్రము నీకు ఆయన ఆపాదించినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఒరిజినల్గా మనము నీతిమంతులం కాదు. ఇట్ ఈస్ పక్కా అండ్ వెరీ డెలిబరేట్ ట్రూత్. ఆయనను మనల్ని మన అవినీతిని కొట్టుపడేసి, మన దుర్నీతిని కొట్టుపడేసి, నీకు నీతి అనే గవర్నమెంట్ నీ మీద వేసినప్పుడు అది నువ్వు తొడుక్కోవాలి. నువ్వు యూ మస్ట్ యాక్సెప్ట్ ఇట్. నాకు వద్దు, ఐ హ్యావ్ మై ఓన్
మై ఓన్ రేమండ్ డ్రెస్ అంటే రేమండ్ డ్రెస్ ఉందా? ఏ డ్రెస్ ఉంది? దినేష్ బోర్డులో గ్వాలియర్ నథింగ్ డూయింగ్. ఇవన్నీ తీసుకోవడం అవతల పడు, ఎందుకు పనిచేయవి అన్నిటిని. కాబట్టి ఇన్ని వేసుకున్నా కానీ ఏమంటే వీ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, వీ విల్ బీ నేకెడ్ ఫెలోస్. మన డ్రెస్సులు లేవు, సిగ్గుమాలి వారు. ఇది తీయడానికి ఇది ఆవేళ మన అమ్మ బాబులకి ఆదామవులకి ఏమో జంతువుని చంపి చర్మంతో సొక్కలు చేశాడు ఆవేళ. ఈవేళ మనకి he himself died and he made dress with his righteousness and put on us. కాబట్టి మనము ఆ మేరకు ఆయన యాక్సెప్ట్ చేద్దాం. యెహోవా తనను శరణించిన వారందరిలో ఎవరిని అయినా అపరాధులుగా ఎంచదు. దిస్ ఇస్ ద అష్యూరెన్స్ ఆఫ్ ది 22nd Lenten days మెడిటేషన్. ప్రార్థన చేసుకుంటాం. పరమందాసీనుడా మీ దివ్యనామాను స్తుతులు రాజా. ప్రియులు తమ పనులన్నీ విడిచిపెట్టి నా ప్రియులు మీ కుమారుడునైనా అది పివి ఇంటి ఇలా రావడం, ఇది మీరు ఇచ్చిన పిలుపు, మీకు స్తోత్రం. ఇంటిని బట్టి మీకు వందనాలు. బిడ్డల్లో మీ కార్యం చేస్తూ అనేకులకి గొప్ప కార్యం చేసి పెట్టండి. మీ కుమారుని యొక్క నాయన మీ సంకల్పం మీ కుమారుని ద్వారా బిడ్డలలో జరుగుటకు సహాయం చేయండి. యేసు స్వామి యొక్క మరణము ఎవరి పట్ల వృధా కాకుండానట్లు మీరు పెట్టిన పెట్టుబడి మానవ కోటికి నిత్య జీవమే తప్ప మరొకటి కాదనే గొప్ప భావన బిడ్డలకి రాత్రులు మీరు వినిపించారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నామని సహాయం చేయండి. ప్రవక్తను చంపిన ఇశ్రాయేలు జాతి నేటికి ప్రపంచంలో తమకు నియమించమని స్వదేశంలోకి వెళ్ళలేకపోతున్నారు. వెళ్ళినోడు కొంతమంది, ఇంకా వెళుతూ దారిలోనే ఉన్నారు కొంతమంది. కనుక మేము నూతన ఇశ్రాయేలుగా నాయన మాకు మార్గమై మీరు మా కొరకు మరణించిన ఏకైక దేవుడు అని మేము ఎరిగి మీ శిలువ మరణాలు మా హృదయం ముందు ఏర్పడుటకు మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ ఈ పర్యంతం మీ సూపర్విజన్లో మమ్మల్ని నడిపించే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇతనే వాక్ స్వరూపైన మీ కుమారుని యొక్క రూపాలు బిడ్డలు ఉపదేశంలో ఫలింప చేయండి. మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ మీకు అప్పగించుకుంటున్నాం. వచ్చుచున్న మీ రాజ్యానికి బిడ్డలందరినీ అర్హులుగా చేయండి. మహిమ పొందండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. మహిమ ఘనత మరొకసారి తాము సమర్పించుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును. మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరును. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసము సదాకాలము ఆ రాక పర్యంతము మీ అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. సిలువ దరిగా కాశించు కలుడను ఘోర పాపిని, సిలువ దరిగా కాశించు కలుడను ఘోర పాపిని, కలుషములు విడ శక్తి నీయుము, సిలువా ధ్యానమునా కల్వరి గిరిచేరు మనస, సిల్వాస రస కల్వరి గిరిచేరు మనస. ఆమేన్.
wonderful words of